హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. సో హ్యాపీ మహాశివరాత్రి అండి అందరికీ. సో ఇది మహాశివరాత్రి రోజు మార్నింగ్ లాగన్నమాట. వీడియో చాలా బాగుంటుంది, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ చూసినప్పుడు వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెట్టుకోవాలి అనే ఆలోచనతో నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ నేను ముందు రోజు నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే పూజ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ కదా. ముందు రోజే క్లీన్ చేశాను కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. సో అందుకోసం అనేసి ఫస్ట్ అయితే లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేశాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంటి గడప కడగడం అండ్ ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టడం, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం ఇవైతే చేసుకుంటున్నాను. సో నాకు పెద్దగా ఎక్కువగా అయితే ముగ్గులు అయితే అస్సలు రావు. వచ్చిన వాటిలోనే కొన్ని చిన్న చిన్న ముగ్గులు అయితే వచ్చు. వాటిలో చిన్న చిన్న ముగ్గులు వేసుకొని అండ్ గడపకి చిన్న డిజైన్ కూడా కాదు, ఏదో నాకు తెలిసినట్టుగా అయితే చాలా ఈజీగా అయిపోయే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఎర్లీగా లేచాను కాబట్టి కొద్దిగా బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెట్టుకోవాలి అనే ఆలోచనతో. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం సాధారణంగా అయితే ఎప్పుడూ కూడా పొద్దున్న లేచి ఇంటి పని అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంట్లో దీపాలు అవి పెట్టుకుంటాం. అది కామన్గా ఎప్పుడూ జరిగేదే. కాకపోతే కొన్ని ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు కాస్త బ్రహ్మ ముహూర్తంలోనే లేచి దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం నాది. అందుకోసం అనేసి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, అంటే కార్తీక పౌర్ణమి కానీ లేకపోతే ఇలా మహాశివరాత్రి కానీ ఏదైనా ఇంకా ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు దాదాపుగా బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపం పెట్టుకోవడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తాను. సో అంటే నా వల్ల కానప్పుడు, నా హెల్త్ బాగాలేనప్పుడు అలా అయితే అప్పుడైతే వదిలేస్తాను. కానీ వీలైనంత వరకు అయితే చాలా వరకు అలాగే ట్రై చేస్తాను నేను. సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూడా మొత్తం సెట్ చేసేసాను. అంటే పూజ వచ్చి జస్ట్ దీపం పెట్టుకోవాలంతే. ఇక మొత్తం అక్కడ దేవుడి దగ్గర కూడా మొత్తం సెట్ చేసి నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈశాన్య మూలలో కూడా చిన్న ముగ్గేసి ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పోసి ఇక్కడ నాకు తెలిసిన రీతిలో, అంటే నాకు వచ్చినట్టుగా అయితే నేనైతే ఈశాన్య మూలలో డెకరేట్ చేసి ఈ విధంగా పెట్టేశాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. అండ్ మీరు ఏ విధంగా చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా, కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు అయితే ఇంటి యజమానితో దీపం పెట్టించడం చాలా ఉత్తమం. అందుకోసం అనేసి అంత ఎర్లీగా లేచి ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా వారి చేత అయితే దీపం పెట్టించేసాను. సో ఇక్కడ కొబ్బరికాయ చూసారా ఎంత పెద్దగా ఉందో? అసలు ఫస్ట్ టైం అంత పెద్ద కొబ్బరికాయ నేను చూడడం కూడా. సో కొబ్బరికాయ చూడగానే ఎందుకో నాకు ఫేస్లో ఏదో మొహంలో కళ వెలిగిపోతుంది నాకైతే. ఎందుకంటే ఇంత పెద్ద కొబ్బరికాయనా అని అనిపించింది. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కూడా ఆ చిప్పలు అట్లా చూస్తూ ఉంటే వామ్మో ఎంత పెద్ద చిప్పలు ఉన్నాయి, ఒకసారి నా ఫేస్ అబ్జర్వ్ చేయండి. హ్యాపీనెస్ అంతా ఫేస్లో అట్లా కనిపించేసింది, ఇంత పెద్ద కొబ్బరికాయనా అనేసి. అండ్ ఇంకొకటి, మా వారికి అయితే ఈ పూజలు అవి ఇవి అంటే ఎక్కువగా అయితే అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే నా కోసం నేనైతే ఇంకా ముందు రోజు నైట్ నుంచే పట్టుకుంటాను, పూజ చేసుకుందామండి అంటే. రోజు చేయమని చెప్పట్లేదు కదా, కనీసం అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడైనా కూడా కాస్త అనేసి ఏదో బతిమలాడుతూ ఉంటాను నేనైతే. సో అందుకోసం అనేసి నా పోరు పడలేక మా వారు కూడా ఓకే అని చెప్పేంతవరకు మనం కూడా వదలంగా. సో ఎక్కువగా ఆయనకైతే పూజలు అవి ఇవి అయితే ఎక్కువగా ఇష్టం ఉండదు, సైన్స్ని నమ్ముతారు ఎక్కువగా. కాకపోతే అప్పుడప్పుడు నా కోసం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మాకు తెలిసిన రీతిలో ఎప్పుడు చేసే విధంగా ఇలా పూజ అయితే చేసుకున్నాం. అండ్ కొన్ని స్తోత్రాలు అవి నేనే చదివాను, ఆ బుక్స్ అన్నీ కూడా. సో ఎప్పుడు స్తోత్రాలు అవి పఠిస్తూ ఉంటాను కాబట్టి ఇంట్లో దేవుడికి కొన్ని స్తోత్రాలు అవి చదివి పూజ అయితే కంప్లీట్ చేసేసాం. తర్వాత మాతో పాటే మా పాప కూడా లేచింది ఎర్లీ మార్నింగ్, తను కూడా. సో ఆమె కూడా లేచి మేము పూజ చేసుకున్న తర్వాత ఆమె కూడా పూజ చేసుకున్నది. సో తర్వాత ముగ్గురం కలిసి అయితే ఇక్కడ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. నేను, మా వారు అండ్ మాతో పాటు మా పాప కూడా వచ్చింది. సో ముగ్గురం కలిసి అయితే ఇక్కడ ఇంట్లో ఎలాగో బ్రహ్మ ముహూర్తంలోనే అనుకున్నట్టుగా దీపం అయితే పెట్టేశాను. అది కూడా మా వారి చేతుల మీదగానే మంచిగా పెట్టించేశాను. ఇంట్లో యజమాని దీపం పెడితేనే ఇంటిల్లి పాదికి పుణ్యం అనేసి. సో ఫైనల్లీ మేము ఫస్ట్ అయితే ఇంటి దగ్గరలో ఉండే శివాలయానికి అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ అప్పుడే లేచి మొత్తం
అడుగుతున్నారు టెంపుల్, సో చాలా టైం పడుతుంది అనేసి చెప్పేసరికి అక్కడ నుంచి మళ్ళీ వరంగల్లో శివనగర్లో ఉన్న టెంపుల్కి అయితే బయలుదేరాం. తెల్లారక ముందే అక్కడ కూడా వెళ్ళి అభిషేకం అవి చేయించుకుందాం అనుకున్నాం, కానీ కాస్త ఒక టెంపుల్కి వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో టెంపుల్కి ఇలా తిరిగేసరికి కాస్త తెల్లారిపోయింది. అయినా కూడా పర్లేదు, ఎర్లీ మార్నింగే కదా అనేసి అనుకున్నాను. సో అక్కడ నుంచి ఇక్కడ వరంగల్లో శివనగర్లో ఉన్న రామాలయానికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి దగ్గర అయితే ప్రదక్షిణాలు చేసుకుంటున్నాను. నేనైతే ఇంటి దగ్గర అనుకున్నాను కదా, చాలామంది రష్ ఉంటారేమో, మహాశివరాత్రి కదా, ఎంత రష్ ఉంటారో ఏమో, దర్శనం ఎలా అవుతుందో ఏమో అని ఆలోచనతో అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే మహాశివరాత్రి కదా, ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ బిజీగా ఉండొచ్చు, అందుకోసం అనేసి ఎక్కువ రష్ అయితే ఎవ్వరు లేరు. మాకైతే ప్రశాంతంగా చాలా ఫ్రీగా అంటే కాస్త ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. రష్ ఎక్కువ లేరు మొత్తానికైతే. సో ఫస్ట్ ఈ టెంపుల్లో రాగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఫస్ట్ వినాయకుడు ఇక్కడ వినాయకుడు పక్కనే వచ్చేసి లలితాదేవి అమ్మవారు ఉంటారు. సో లలితాదేవి అమ్మవారి టెంపుల్ పక్కనే కూడా శివాలయం ఉంటుంది. సో శివుడికి అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాం మేము. అభిషేకం లోపల గర్భగుడికి పోవాలంటే మగవాళ్ళు వచ్చేసి డ్రెస్ అయితే కంపల్సరీ, అంటే లుంగి కానీ పంచె కానీ అండ్ షర్ట్ లాంటిది పైన ఏమి ఉండకూడదు, ఒక కండువ మాత్రమే ఉండాలి అనేసి చెప్పారు. సో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నాం. మేమైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే కొన్ని ప్రత్యేకమైన రోజులలో కూడా ఇలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చా అని అనిపించింది. మస్తు హ్యాపీగా అనిపించింది. అంటే రష్ ఎక్కువగా లేకపోవడం వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది అన్నట్టు. సో మేమైతే అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మా పాప కూడా ఉంది కదా, మా పాపతో కూడా అభిషేకం చేయించాను నేనైతే. సో ఇలా ముగ్గురం కలిసి అయితే ఇక్కడ అభిషేకం అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత అర్చన టికెట్ తీసుకొని అర్చన కూడా చేయించుకున్నాం. సో కోతులైతే టెంపుల్లో అసలు ఫుల్ గోల చేసేస్తున్నాయి. అసలు మొత్తం కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ ఎత్తుకుపోయి కోతులు అయితే చాలా ఉన్నాయి. సరే అనేసి ఇక్కడ శివలింగం ఉంటే శివలింగం దగ్గర దీపం పెడదాం అనేసి వచ్చి ఇలా కూర్చున్నాను, దీపం పెడదామనిగో. అప్పుడే వెంటనే కూడా ఒక ప్రెగ్నెంట్ కోతి ఉంది, వచ్చి పక్కనే కూర్చున్నది. మస్తు భయం అవుతుంది నాకు. అంటే మనిషి మీదకి ఏమైనా దూకుతుందా ఏంది అనేసి మస్తు భయం అవుతుంది. ఇక మా వారైతే ఏం కాదు అనేసి అంటూ ఉంటే సరే ఎందుకైనా మంచిది అనేసి అక్కడ దేవుడి దగ్గర ఉన్న కొబ్బరికాయ కొట్టిన కదా, ఆ కొబ్బరికాయ దానికి ఇచ్చేసాను కోతికి. సరే అది తినుకుంటా మళ్ళీ అక్కడనే కూర్చున్నది, కానీ అక్కడి నుంచి అస్సలు కదలలేదు. నేనైతే దీపం అయితే పెట్టుకున్నా కానీ దేవుడికి దండం పెట్టేటప్పుడు ఆ కోతినే చూస్తూ ఉన్నా, ఇది ఎప్పుడు మీదికి వస్తుందా ఏంది అనేసి. ఎందుకైనా మంచిది అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అభిషేకం అవి చేసాము. నాగమ్మకి పాలైతే ఏం తీసుకెళ్ళలేదండి, అక్కడ రాగి చెంబు ఉంది, అక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి నాగమ్మకి అభిషేకం లాంటివి చేసాము. మేము అభిషేకం చేయగానే మా పాపకు కూడా నేను కూడా అభిషేకం చేస్తాను మమ్మీ అనేసి అంటే సరే తీయమ్మా అనేది ఇక ఆమె కూడా అభిషేకం చేస్తుంది. మా పాప కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. మస్తు అంటే వచ్చే ముందే అంటుంది కదా, మమ్మీ టెంపుల్లో ఎంత రష్ ఉంటారో ఏమో, అసలు మనకి దర్శనం ఎప్పుడవుతుందో ఏమో అనేసి అన్నది. కానీ మస్తు ఫ్రీగా దర్శనం అయిపోయింది. వెళ్ళగానే చాలా మంచిగా అనిపించింది, మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా ఆ రోజైతే. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కూడా దర్శనం అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి రామాలయం ఇది మీరు చూస్తుందేమో శివాలయం, పక్కనే వచ్చేసి ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, మధ్యలో రావి చెట్టు, అండ్ ఇక్కడేమో రామాలయం ఉంటుంది. సో ఇక్కడ శ్రీరాముడిని దర్శించుకుంటున్నాం, ఇది రామాలయం. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఇక. సో అక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చాలామంది ఇవి పండ్లు అవన్నీ తీసుకెళ్తున్నారు. ఇవి ఏం పండ్ల అనేసి అనుకున్నాం, అవి మేడి పండ్లు అంట. చూస్తే అంజీర్ పండ్లు లెక్కనే ఉన్నాయి సేమ్. చాలామంది తీసుకెళ్తున్నారు. అయితే అక్కడ పూజారి గారిని ఇవి ఏం చేస్తారు అంటే తింటారమ్మా అందుకే తీసుకెళ్తున్నారు అందరూ అనేసి అంటే, మేడిపండు అవి తీసి చూస్తే లోపల అన్ని పురుగులే ఉన్నాయి. అసలు నాకు అవి చూడగానే ఫస్ట్ పద్యమే గుర్తుకొచ్చింది. ఏదేమైనా పద్యం ఉంటుంది కదా, మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అనేసి. అదే చెప్తున్నాను మా ఆయనకి నేను.
చూడ్డానికైతే చాలా సూపర్గా ఉన్నాయి. అవి ఏదో మనం తినేటట్టే ఉన్నాయి, కానీ అవి జస్ట్ ఓపెన్ చేసి చూస్తే లోపల అన్నీ మొత్తం పురుగులే ఉన్నాయి అసలు. ఇగో చూడ్డానికి ఎంత బాగున్నాయి చూడండి, లోపల మొత్తం పురుగులే ఎగురుతున్నాయి అసలు ఓపెన్ చేయగానే మొత్తం. ఇగో సో ఇక అక్కడి నుంచి ఇక దర్శనం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాము. టెంపుల్ అంతా కూడా ఎక్కువగా ఎవరు రష్ లేరు. సో దర్శనం చాలా బాగా అయిపోయింది. సో కంప్లీటెడ్ మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి. సో ఇది మీరు ఏ విధంగా మహాశివరాత్రి జరుపుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఉపవాసం జాగారాలు లాంటివి ఏమి లేదండి. హెల్త్ కొద్దిగా బాగాలేదు, అందుకోసం అనేసి మేము పూజ చేసుకున్నాము అంతే. ఉపవాసం జాగారాలు అయితే ఏమీ లేను. ఓకేనా, బాయ్.